ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు కదండి, నందీశ్వరుని వెనక ద్వారం. ఇది ఆయన ముందు ఉన్న ధ్వజస్తంభం మరియు దర్శన మార్గం. అక్కడి నుండి ఎడం వైపుకు వస్తే అక్కడ ఇంకొక దర్శన మార్గం మనకు కనిపిస్తుంది. అది శివరాత్రికి మరియు కార్తీక మాసంలో తెరవబడుతుంది. ఇక్కడ మనకు ఒక శివలింగం దర్శనం ఇస్తుందండి. అక్కడ భక్తులు ఉండడం వల్ల నేను చూపించలేకపోయా. ఆ శివలింగానికి భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ శివలింగం వెనక ఒక గోపురం ఉంది, అదే చండీశ్వరుని గుడి. మనం శివయ్యకు ఏం తెచ్చినా మొదట చండీశ్వరుని అనుమతి తీసుకొని శివయ్యకి తీసుకెళ్లాలంటండి. అది నా నాన్నగారు నాకు చెప్పారు. అక్కడ కనిపిస్తున్నది నవగ్రహాలండి. ఇక్కడ ఒక బల్లి ఉంది కదండి, అది కోరిన కోరిక తీరుస్తుంది అని నమ్ముతారు. మేము కూర్చున్న మండపంలో పార్వతీదేవి మరియు పక్క రాములు వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గుడి విశిష్టత చాలానే ఉందండోయ్. ఇంకెప్పుడైనా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తా క్లారిటీగా.